కమ్మనైన కమ్మ పెట్టుబడిదారుల పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన కమ్మ పెట్టుబడిదారుల మాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. రేవంత్ రెడ్డికి రాజకీయంగా జన్మనిచ్చింది కమ్మ పెట్టుబడిదారుల పెట్టుబడే. కమ్మ పెట్టుబడిదారుల పెట్టుబడితోనే రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి కాగలిగిండడంలో ఎటువంటి అనుమానము లేదు. మొన్న ఈ మధ్య చంద్రబాబు హైదరాబాద్కు వచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే తెలంగాణ ఉద్యమానికి ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణకు ఫస్ట్ ఎక్కువ తెలంగాణ ఎవరి పెట్టుబడితో బాధపడ్డది అని అంటే కమ్మకుల పాలక వర్గాల పెట్టుబడిదారి వర్గాల యొక్క దోపిడితోనే ఇక్కడ తెలంగాణ తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కోస్తాంధ్ర కమ్మకుల పెట్టుబడిదారి వర్గాలు మూడో పంట ద్వారా మిగులు ఏర్పాటు చేసుకొని చారిత్రకంగా ఒక పెట్టుబడిదారి వర్గంగా ఎదిగి ప్రతి రంగంలో రాజకీయ, ఆర్థిక అన్ని రంగాల్లో ఎదిగి ప్రపంచ స్థాయి వరకు కూడా ఎదిగి ఆ పెట్టుబడితో ఒక రాజకీయాన్ని సాధించేటటువంటి స్థాయికి వచ్చి తెలంగాణ వనరుల దోపిడికి ఇక్కడ పాల్పడ్డటువంటి చరిత్ర మనం ఎట్లా మరుస్తాం? ఆ కోస్తాంధ్ర కమ్మకుల పెట్టుబడిదారుల యొక్క దోపిడి అనేది తెలంగాణలో చేయని నేరం లేదు, చేయని ఘోరం లేదు. మన బెల్లి లలితక్క యాదకు వస్తుంది, 17 ముక్కలైనటువంటి బెల్లి లలితక్క యాదకు వస్తుంది. కమ్మకుల పెట్టుబడి, తెలంగాణను కబలించినటువంటి కమ్మకుల పెట్టుబడి ఇవాళ తెలంగాణలో చేయని ద్రోహం లేదు, చేయని నేరం లేదు. అట్లాంటిది ఇవాళ వాస్తవంగా నియత్ మరవలే మన రేవంత్ రెడ్డి పటేల్ ముఖ్యమంత్రి, నియత్ మరవలే. కాబట్టి కమ్మ అంటే అమ్మ లాంటి ఆలోచన అనేది, ఆ మాటని ఇవాళ ప్రపంచ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో, కమ్మ గ్లోబల్ పెట్టుబడిదారి ఫెడరేషన్ సదస్సులో ఈ కమ్మనైన కమ్మ అంటే అమ్మ లాంటి ఆలోచన అనే విషయాన్ని మనకు స్పష్టం చేసిండు. వాస్తవంగా రేవంత్ రెడ్డికి ఇవాళ రాజకీయంగా ఇవాళ జన్మనిచ్చింది కమ్మ పెట్టుబడే, అమ్మలాంటి అందుకే ఆయనకు కమ్మ అంటే అమ్మలాంటిది అయిపోయింది. ఒకవైపు ఆనాడు ఒకవైపు తెలంగాణ భూమి పుత్రులు 1996లో భువనగిరి కేంద్రంగా ఒక ఉద్యమానికి ఊపిరిూతున్నటువంటి సందర్భంలో బెల్లి లలితక్క అమర్రాలయ్యింది, తొర్రూరు ఐలన్న అమరుడయ్యిండు. ఈ రకంగా అనేక తెలంగాణ ఉద్యమకారులు హింసలు పడ్డారు. ఇప్పుడు చదువుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ఆ టైంలో మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలు ఉన్నప్పుడు కూడా అనేక హింసలు పడ్డటువంటి చరిత్ర. అందుకే ఇవి గుర్తొస్తుంటాయి. ఇలా రక్తం పారి ఎక్కడ చూసినా తెలంగాణలో రక్తం పారించినటువంటి చరిత్ర ఆనాడు కమ్మకుల పెట్టుబడిదారుల చరిత్రనే, పెట్టుబడి చరిత్రనే. ఈ కమ్మకుల పెట్టుబడి ఇలా సామ్రాజ్యవాద్తో మిలాఖతై ఇలా విజన్ 2020 పేరుతో చంద్రబాబు హయాంలో తెలంగాణలో ప్రతి పల్లె రాజ్యహింసకు గురైనటువంటి సందర్భం మనకు గుర్తుకొస్తుంది. కాబట్టి ఆయన సహజంగానే ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది. ఇలా అందుకే ఆయనకు కమ్మ అంటే అమ్మ లాంటి ఒక మమకారాన్ని ఆయన మరవలేకపోతున్నాడు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పటేల్. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఈ మాట అన్నాడు. అమ్మ ఆకలి చూస్తుంది, వ్యవసాయంతో 10 మందిని బతికించేది కమ్మ కులం. వాస్తవంగా మనం కమ్మలో ఉన్నటువంటి కులంలో వర్గం ఉంటుంది. కమ్మ కులంలో ఉన్నటువంటి పేదలు కాదు, కమ్మ కులంలో ఉన్నట్టు పేదలు మనందరూ సహోదరులే. కానీ ఇలా హైదరాబాద్లో స్థిరపడ్డటువంటి కమ్మ పెట్టుబడిదారులు ఎవరైతున్నారో, రామోజీ లాంటి ఒక సామ్రాజ్యం స్థాపించడానికి ఎవరు కారకులు? ఇలా రాజ్యాధికారాన్ని చేజించుకొని కమ్మకుల పెట్టుబడి రాజ్యాధికారాన్ని చేజించుకొని వాళ్ళ కమ్మ పెట్టుబడిదారులకు ప్రోత్సహించినటువంటి పరిస్థితిలోనే హైదరాబాద్లో హైటెక్ సిటీలో వాళ్ళు వేలాది కోట్ల రూపాయల భూములను కబలించి ఇక్కడ మొత్తం అగ్వకు భూములు తీసుకొని ఇవాళ వాళ్ళ యొక్క వ్యాపారానికి ఒక సామ్రాజ్య కేంద్రాలుగా తెలంగాణలో తయారు చేసుకున్నారు.
తెలంగాణలో ఒకవైపు నిరుద్యోగం, తెలంగాణ నినాదం బయటకు వస్తుంటే తెలంగాణ నినాదం బయటికి రావద్దని ఆ రోజు ముఖ్యమంత్రి గారే మన చంద్రబాబు నాయుడు తెలంగాణ పదాన్ని నిషేధించినటువంటి సందర్భంలో రక్తపు టేరులు తెలంగాణ వ్యాప్తంగా పారిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ యొక్క పై రాజ్యహింసను మొత్తం ప్రయోగించి ఎక్కడికక్కడ ఒక ప్రైవేటు సైన్యాన్ని నరహంతక నయా రజాకార్ నయీం లాంటి ప్రైవేట్ సైన్యాన్ని సృష్టించి తెలంగాణ యొక్క జాతి భక్త భూమిపుత్రులను మొత్తంగా హత్య చేయించినటువంటి చరిత్ర ఆ కమ్మక్కుల పెట్టుబడిదారి చరిత్ర. అట్లాంటి ఫెడరేషన్కి ఇలా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం కోసం ఈ ప్రకటన చేయాలనిపించింది, చేస్తున్నాం. తొలి తెలంగాణ తల్లి విగ్రహావిష్కర్తగా సుధారాణి వెంకటేష్గా నేను ఈ మాటలు మాట్లాడబుద్ధి అవుతుంది నాకు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కమ్మ సోదరులు తమ DNA వదులుకోకుండా ముందుకు సాగాలన్నది సీఎం కోరుతున్నాడు. ఇవాళ సారవంతమైన భూమి సాగునీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు కమ్మలు. వాస్తవమే, ఇవాళ సారవంతమైన భూమి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు కమ్మ మన వ్యవసాయ సోదరులు. వారి పట్ల మాకు విభేదం ఏమి లేదు. కానీ కమ్మకుల పెట్టుబడి తెలంగాణలో సృష్టించినటువంటి రాజ్యహింస, ఆ రాజ్యహింసకు బలైనటువంటి ఇక్కడ రాజ్యహింసలో బలై రక్తపు టేర్లు పారించినటువంటి చరిత్రను ఇలా మేము మరవలేకపోతున్నాం. అదే కమ్మ కులానికి చెందినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ నయీం లాంటి ఒక ముఠాను సృష్టించి రక్తపు టేర్లు పారించినటువంటి చరిత్రను మేము ఇంకా మరవలేకపోతున్నాం. ఈ కమ్మకుల ఫెడరేషన్ ఇలా రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. కమ్మ అంటే అమ్మ లాంటి ఆలోచన. అమ్మ బిడ్డ ఆకలి చూస్తుంది, అలాగే భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసి 10 మందిని బతికించే కులం కమ్మ. కమ్మవారు ఎక్కడున్నారో గుర్తించేందుకు కష్టపడిన అవసరం లేదని చెప్పేసి సారవంతమైన భూమి సాగు నీరు ఎక్కడ ఉంటే అక్కడ కమ్మ సోదరులు ఉంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నాడు. వాస్తవంగా మేము కమ్మ కుల పెట్టుబడి ఇక్కడ పారించినటువంటి మా తెలంగాణలో పాలించిన నెత్తురు వ్యాధికి వచ్చి మాకు చాలా బాధ అనిపిస్తుంది. కమ్మ పేదవారిని మనం అంటలేం. కమ్మ పేదవారు మన తెలంగాణ కమ్మ పేదవారు మన సహోదరులే. ఇక్కడ సీమాంధ్ర నుంచి వచ్చి కమ్మకుల కష్టం చేసి కాయకష్టం చేసే వాళ్ళంతా కూడా నా తెలంగాణ ఆత్మీయులే, తెలంగాణ ప్రజల ఆత్మీయులే, నా సహోదరులే. మళ్ళీసారి చెప్తున్నాం, కమ్మకుల పెట్టుబడిదారులు ఇక్కడ పారించినటువంటి రక్తపు టేర్ల విషయం గుర్తుకొచ్చి తెలంగాణ గాయాల గుండెగా మారి అలా ఎన్నో బాధలు మిగిల్చినటువంటి ఆ చరిత్రను చూసుకుంటే ఇలా నెత్తురు బారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రానందెన్నడో నా తెలంగాణ పల్లెలో, అట్లా ప్రతిరోజు ఒక్కనాడు లేకుండా నెత్తురు పాలించినటువంటి చరిత్ర ఈ కమ్మకుల పెట్టుబడిదారులది. ఇక్కడ మురళీమోహన్ ఉంటాడు. జయబేరి లాంటి కన్స్ట్రక్షన్స్, ఇక్కడ ఈ భూములను కబలించి జయబేరి లాంటి కన్స్ట్రక్షన్స్తో కోటాను రూపాయలకు ఎదిగినటువంటి పెట్టుబడి వాళ్ళది. ప్రపంచ స్థాయి వరకు ఎదిగినటువంటి పెట్టుబడిదారుది. ఆనాడు చంద్రబాబు నాయుడు విజన్ 2020 పేరుతో ఇవాళ ఏదో అభూత కల్పనను చూపించి సామ్రాజ్యవాదితో మీలాఖత్ అయినటువంటి కమ్మకుల పెట్టుబడిదారి చరిత్ర అది. అవి చేసినటువంటి గాయాలు మనం మరవలేకపోతున్నాం. కాకపోతే కమ్మ పేదలు ఉంటారు, ఆయనలో కమ్మ పేదలు వ్యవసాయం చేసేవాళ్ళు శ్రామికులు ఉండరు ఈ సభలో. ఫెడరేషన్ అంటే ప్రపంచ స్థాయిలో పెట్టుబడిగా, ఎందుకంటే తెలంగాణలో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని ఇక్కడ భూమిని అన్యాక్రాంతం చేసి రామోజీ ఫిలిమ్స్ లాంటి భూములను అన్యాక్రాంతం చేసి ఇక్కడ వనరులను కొల్లగొట్టి దోపిడీ చేసి ఒక బడా పెట్టుబడిదారి వర్గంగా ఎదిగినటువంటి పెట్టుబడి అదే ఫెడరేషన్. కాబట్టి తెలంగాణలో ఒక అనుమానం, నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలో మేధావుల్లో అనేక తెలంగాణ ఉద్యమకారుల్లో బుద్ధిజీవులలో ఆలోచన పరుల్లో ఒక ఆలోచన ఏం మొదలైందంటే, మళ్ళీ వీళ్ళు ఇలా పరాయీకరణ చేస్తారా? ఇటు చంద్రబాబు శిష్యుడే ఇలా గురు శిష్యుల అనుబంధం రేవంత్ రెడ్డిది అని చెప్పేసి ఇలా వాళ్ళ పెట్టుబడితో ముఖ్యమంత్రి కాగలిగిండు. వాస్తవంగా అంత ప్రమోట్ చేశారు రాజకీయంగా. దానికి ఒక అమ్మలాగా రాజకీయ జన్మనిచ్చింది ఈ కమ్మ పెట్టుబడి. రేవంత్ రెడ్డికి. మరి వారి ప్రయోజనాలకు ఏ మేరకు తెలంగాణ సంపదను మళ్ళొకసారి తాకట్టు పెడతాడా, కొత్త రూపంలో నయా రూపంలో తాకట్టు పెడతాడా అనేది ఆవేదనలతో ఊడుకున్నటువంటి ఆలోచనలు ఇప్పటికీ వస్తున్నాయి. రేపు ఏ ప్రమాదం పొంచి ఉందో మరి.
ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, దానికి ఏది అడ్డంకి లేదు. కానీ రాజ్యాధికారాన్ని పనంగా పెట్టుకొని ఎట్లాగైతే చంద్రబాబు నాయుడు ఇక్కడ రక్తపు టేర్లు పారించాడో, తెలంగాణ సంపదను దోసుకొని వెళ్ళాడో, ఇక్కడ భూములను ఆక్రమించి రామోజీ లాంటి ఫిలిం సిటీ లాంటి సామ్రాజ్యాలను స్థాపించుకున్నారో మళ్ళీ అట్లా అవుతుందా? అట్లా ఈసారి కానియదు తెలంగాణ. అట్లాంటి వాటిని మళ్ళీ ఇంకొకసారి చూడొద్దు అనుకుంటుంది తెలంగాణ. అందుకే వాచ్ డాగ్ లాగా ఇక్కడ తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ మేధావులు, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ భూమిపుత్ర జర్నలిస్టులు ఒక వాచ్ డాగా ఇలా తెలంగాణను కాపాడుకునేటటువంటి కర్తవ్య దీక్షలో ఎప్పటికైనా ముందు ఉంటారని తెలియజేస్తూ మనం ఒక చిన్న ఈ ప్రకటన ద్వారా ముగిద్దాం. కమ్మ అంటే అమ్మ లాంటి ఆలోచన అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. అలాగే ఢిల్లీలో తెలుగు వాళ్ళ నాయకత్వం కొరత అని ఇంకో విషయం చెప్తున్నాడు. మొత్తం గ్లోబల్ సిటీగా మార్చడానికి కృషి చేయాలి. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అన్ని రంగాల్లో ఎదగాలి. ఎన్టీఆర్, ఎన్జీ రంగా, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు వంటి వాళ్ళ కమ్మ సామాజిక వర్గం నుండి వచ్చి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సత్యనాదెళ్ల మొదలు ఎందరో ప్రపంచ స్థాయి సీఈఓలుగా రాణిస్తున్నారు. కమ్మ సోదరులకు అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. సొంత కులం పట్ల అభిమానం ఉంది. అదే సమయంలో ఇతర కులాలను గౌరవిస్తాం. తెలంగాణలో కుల వివక్షత ఉండదు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చడానికి దేశ విదేశాల్లో ఉన్న కమ్మ సోదరులు కృషి చేయాలి. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి. అందుకోసం కృషి చేయాలని చెప్పేసి సీఎం కోరుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పటేలా, ఇలా ఖచ్చితంగా కొద్దిగా తెలంగాణ వనరులను కమ్మ కుల పెట్టుబడి చేతిలో పెట్టేటట్టు అయితే చేయకు. ఎందుకంటే ఇప్పటికే నీ మీద అనుమానాలు ఉన్నాయి. అట్లాంటి పని చేస్తే తెలంగాణ మరోసారి ఉద్యమించడానికి సిద్ధంగా ఉంటుందని చెప్తూ ఇలా ఈ అంశం పట్ల మాట్లాడుతున్నాం.